శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మనిషి పావుని పట్టుకుని పావులో ఉన్న విషాన్ని కక్కించి దాన్ని శుద్ధి చేసి ఔషధిగా మార్చి తాను వాడి తనకున్న జబ్బు పోగొట్టుకుంటాడు. అసలు వాడు వాడుకోని ఏముందండి? పావు తోలుతో బూట్లు బెల్ట్లోనూ పరుసులు చేసుకుంటారు. అసలు సృష్టిలో ఉన్న సమస్త జీవరాశుల్ని ఓ పులి సింహం తిరిగినా అది ఎప్పుడు ఓ చెట్టు పడగొట్టి ఓ దాన్ని చిత్రీ పట్టి ఓ తలుపు అవి పెట్టుకోవడం అవి ఏమి ఉండదు, ఏదో గుహలో పడుకుంటుంది. అది మనం చెట్లన్నీ కొట్టి తీసుకొచ్చేస్తాం, గంధపు చెక్కలన్నీ కొట్టి అరగదీసేసి ఒడ్డుకు పూసేసుకుంటాం. మనం వాడుకోని జంతువు లేదు లోకంలో. చాలా జంతువుల్ని అసలు మాంసంగా తినడానికి ఉపయోగిస్తాం, చాలా జంతువుల్ని నిర్దాక్షిణ్యంగా వధించేస్తాం. ఈ పాపం దేనికి పోయిందని అడిగారు. బలి చేత పోతుంది అన్నారు. బలి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మళ్ళీ చంపేయడం అని కాదు. బలి అన్న మాటకు అర్థం అమంత్రకంగా దైవయజ్ఞం చేసినప్పుడు అగ్నిహోత్రంలో స్వాహ అంటూ ఈశ్వరుణ్ణి పిలిచి ఇవ్వాలి ఆ చెరువు, ఆ వండినటువంటి అన్నం. బలి పెడితే అర్థం ఏమిటంటే మంత్రం ఉండదు, తీసుకెళ్ళి చేత్తో అక్కడ పెట్టేస్తాడు. ఇలా చేత్తో పిడచ చేసి కూడా పెట్టేయచ్చు. ఎందుకని? పిడచ చేసి పక్క విస్తట్లో పెట్టడాన్ని కూడా శాస్త్రం అంగీకరించాలి. పిడచ కట్టి పెట్టకూడదు. మీ విస్తరి చివర కొంతమంది ఏదో ఆకరణ కాకులకి వేస్తామని పిల్లులకి వేస్తామని పెడతారు, మంచిదే. పిడచ కట్టి పెట్టకూడదు. ఎందుకో తెలుసా? పిడచ కట్టి పెడితే నిత్యం దద్దినం పెట్టినట్టు ఇంట్లో పిడచలు పెట్టాడండి అంటారు. కాస్త అన్నం వేళ్లతో ఎత్తి పెట్టాలంతే విస్తరి చివర. అది కూడా అసలు అలా అక్కర్లేదు. నీ విస్తట్లో వడ్డించిన దాన్ని తీసి అలా ఏం పెట్టక్కర్లేదు. ఇల్లు నీది, ఇంటి యజమానివి నువ్వు. నీ ఇంట వ్యవస్థ ఉండాలి. కొంత అన్నం అలా మిగలాలంతే. నువ్వు అన్నం తిన్నావు, కాసేపు వెళ్ళి నిలబడి చూడాలి, ఏదో ఒక ప్రాణి కనపడుతుంది ఆకలితో. ఆకలి లేని ప్రాణి ఉండదు, ఏదో ఒక ప్రాణి. అది పంది కావచ్చు, నీకు అనవసరం. నీ ఇంట 4 దానిమ్మ పళ్ళు ఉన్నాయి, నువ్వే తినక్కర్లేదు. ఒక్క దానిమ్మ పండు అలా పడేస్తే ఆ పంది దానిమ్మ పండు తినేసేటప్పుడు పొందేటటువంటి ఆనందం చూడాలి. నేను
ఇలా అన్నానని మీరు మరోలా అనుకోకండి, సోత్కర్షగా చెప్తున్నాడు వీళ్ళని అనుకోకండి. మా ఇంటి దగ్గర పందులు తిరుగుతుంటాయి, నేను మామిడి పళ్ళు వేస్తుంటాను వాటికి. మనం తినడం మంచిదే, కానీ అసలు అవి పాపం ఎప్పుడూ అక్కర్లేనివి తినడమే తప్ప దాన్ని జన్మాంతరంలో దానికి పిలిచి ఈ పండు తిను అని పెట్టేవాడు ఎవరు, ఈ కాయ తిను అనేవాడు పెడతాడరా, దీనికి మామిడి పండు పెడితే ఏం చేస్తుందో చూద్దామని ఓసారి మొట్టమొదట ఓ పందికి మామిడి పండు పెట్టాను. పెడితే అది ఇంత పెద్ద మామిడి పండు, ఆ పెట్టేదేదో దిక్కుమాల మామిడి పండు పెట్టడం నాకు ఇష్టం లేదు, పెద్ద బంగినిపిల్లి మామిడి పండు పెట్టా. అది దవడలు తెరిచి ఇలా కొరికి పైకెత్తింది, ఎత్తితే రసం కిందకి కారింది. నేను తెల్లబోయాను, ఎక్కడో తెలుసా అండి, అది అలా ఎత్తి పట్టుకుని పరిగెత్తి ఒక ప్లాస్టిక్ కవర్ ఒకటి కింద పడిపోయి ఉంటే ఆ కవర్ దగ్గరికి వెళ్ళి పట్టుకుని తింది. ఆ రసం అంతా కవర్ మీద పడింది, నాలుకతో నాకేసింది. తర్వాత అంటే నేల మీద పడితే ఇంకిపోతుంది, దీని మీద పడితే తర్వాత నాకచ్చన్న లక్షణం దానికి ఉంది. అది పొంగిపోయి నాకు ఎంత ఆశ్చర్యం అంటే అది పంది, అది తలెత్తి మేడ మీదకి గ్రిల్లోకి నన్ను చూసింది ఇలాగా, ఇంకా ఏమైనా వేస్తావా అన్నట్లుగా. ఏదో నేను ఒకటి వేశాను లేవే అని అప్పటి నుంచి నేను పంది అనేం చూడను. ఉపాధితో ఏమి సంబంధం, అది ఆకలి మీద ఉంది, కొంచెం తింటుంది, అందులో పిల్లలతో పెడుతుంటాయి పాపం పందులు. అప్పుడు నేను కొద్దిగా వాటికి ఏమైనా వేస్తూ ఉంటాను, తిని పాపం ఆ పిల్లలు తాగుతాయి పాలు అని. కాబట్టి నేను సోత్కర్షకి చెప్పాను, ఈయనేదో చేస్తున్నానని చెప్పుకుంటున్నాడని మీరు అనుకోకూడదు. నేను ఒక సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావించాను. మీ అందరూ చేసేదాని ముందు నేను చేసేది ఏమీ కాదు, కానీ ఒక మాట వరుసకి నేను అన్నానంతే. భూతయజ్ఞము, నువ్వు వాటన్నిటి యొక్క ఉపయోగాన్ని నువ్వు పొందుతున్నావు. తెల్లారి కాఫీ తాగావంటే ఏ గేదె పాలు తాగావో, ఏ ఆవు పాలు తాగేసావో, నువ్వు మజ్జిగ తాగావు వేసవికాలం అని, పాపం ఎక్కడ పసరికమేసిన ఏ ఆవు ఏ గేదె పాలు మజ్జిగ తాగావో, మళ్ళీ తిరిగి ఆ ప్రాణికి కొంచెం పెట్టవలసిన కర్తవ్యం నీ మీద ఉంది. ఏ ప్రాణి చంపబడి మాంసం అయిపోయిందో మళ్ళీ ఆ ప్రాణులు కనబడినప్పుడు వాటికి మళ్ళీ నువ్వు వెయ్యాలి. ఓ చిలక కనపడింది, పంజరంలో పెట్టావు, ఏదో పావురం కనపడింది, ఆ పావురాయిని తీసుకొచ్చి, పావురాయిల్ని తినేసిన వాళ్ళని నేను చూశాను, పావురాలు తినేస్తారు, అన్ని పక్షుల్ని తినేస్తూ ఉంటారు, బుడతల్ని చంపి తినేసే వాళ్ళని నేను ప్యాసింజర్లో వెళుతూ చూసా ఒకసారి వేటలపాలెం గూడపర్తి రైల్వే స్టేషన్లో. సమస్త భూతములను తినేస్తున్నాం. కాబట్టి కనీసంలో కనీసం నేను మనుష్య ప్రాణినేగా, నేను తినకపోతే నాలాంటి మనుష్యులు తింటున్నప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా, కాబట్టి కనీసం భూతములకు కూడా నువ్వు పెట్టవలసిన అవసరం నీ మీద ఉంది, అది యజ్ఞముగా పెట్టమని చెప్పింది. ఆ పెట్టేటప్పుడు పందికి పెడుతున్నానని పెట్టకో, పంది మామిడి పండు తిన్నప్పుడు పొందినటువంటి ఆనందం, పందిలో ఉన్న నారాయణమూర్తి యొక్క ఆనందం, వరాహమూర్తి యొక్క ఆనందం, నీవు దాని వలన ఎంతో ప్రయోజనాన్ని పొందావు. నిజంగా ఏ పట్టణంలో ఏ మున్సిపాలిటీ చెయ్యలేనంత ఉపకారం చేసే ప్రాణులు రెండే, కాకి పంది. అవి రెండు ఎంత ఉపకారం చేస్తాయో. వానాకాలం వస్తే ఎన్ని చిమ్మెట్టలు పడిపోతాయో రోడ్డు మీద, కాకులు అరగంటలో శుభ్రం చేసేస్తాయి, ఎవ్వరూ పిలవక్కర్లేదు. ఆఖరికి ఇలా తీసి ఇలా పడేసిన దాన్ని కూడా ముక్కుతో పైకెత్తేస్తుంది. అది తీయనిది అది తిననిది ఉండదు, అంత పరిశుభ్రం చేస్తోంది. నేను ప్రోత్సహించానని కాదు నా ఉద్దేశం, పంది అంత అశుద్ధమైన పదార్థములను తిని శుభ్రం చేస్తుంది. అయినప్పుడు నువ్వు వాటి వలన ప్రయోజనం పొందుతున్నావు. నువ్వు పడుకుని ఉండొచ్చు, నువ్వు పెంచకపోవచ్చు, కానీ వీధిలో తిరిగే కుక్క నీ ఇంటి గేటు తీసి లోపలికి వస్తున్న వాడిని చూసి మొరుగుతుంది. నువ్వు ఎన్నడూ దానికి రొట్టె ముక్క పెట్టలేదు, కానీ అది మొరుగుతుంది. దానికి తెలుసు ఈ ఇంట్లోకి వెళ్ళి ఎవరో ఏదో ఎక్కుతున్నారు, గోడ ఎక్కుతున్నారని దరిచింది. నువ్వొక్క రొట్టె ముక్క దానికి పెట్టలా, కానీ అది నీ ఐశ్వర్యాన్ని కాపాడడానికి రాత్రి మురిగింది. ఆ దొంగ దిగి పారిపోయాడు. కనీసం అది మర్నాడు వచ్చి, ఏమండి మీ గోడ ఎక్కుతుంటే నేను అరిచానండి రాత్రి, లేకపోతే మీ ఐశ్వర్యం ఉండేది కాదని కూడా నీకు చెప్పదు, దానికి చెప్పడం రాదు. అలా ఎక్కడ ఎంతమందిని ఎన్ని రక్షించాయో ఆ కృతజ్ఞతాభావంతో పరమ ప్రేమతో నువ్వు దానికి కొంత పదార్థాన్ని పెట్టాలి. అలా పెడితే భూతయజ్ఞము, అలా పెట్టకపోతే కృతజ్ఞుడవు, అప్పుడు ఈ పాపాలన్నీ నీ ఖాతాలో వేస్తారు. అలా కాకుండా ఈ 5 యజ్ఞములు ఎవరు చేస్తున్నాడో వాడికి పాపము సంక్రమించదన్నారు. వాడు నడిస్తే, వాడు మాట్లాడితే, వాడు కూర్చుంటే, వాడు వాహనం మీద పెడితే, వాడు వంట చేసుకుంటే, ఇల్లు తుడుచుకుంటే, తడిగుడ్డ వేస్తే, దంపితే, రుబ్బితే, పొయ్యి మీద వండితే, కత్తిపీటతో కోస్తే, వాడి ఇంట జరిగిన హింసకి వాడు బాధ్యుడు కాడో,
వాడు దానికి ప్రత్యామ్నాయంగా ఇది యజ్ఞములు చేస్తున్నాడు. ఇది చెయ్యకుండా వాడికి బతుకులేదు. అహింస పరమో ధర్మ, అసలు నువ్వు హింస చేయకూడదన్నారనుకోండి, ఎలా బతుకుతారు? ఎలా కుదురుతుంది? కాబట్టి సనాతన ధర్మమునందు అహింస ప్రథమం పుష్పం, మొదటి పుష్పం ఇది అన్నప్పుడు భావన దేని చేత? ఈ పువ్వు నిరంతరం విష్ణువుని పూజిస్తూ ఉంటుంది, ఎప్పుడూ విష్ణువుకి దగ్గరైపోతుంటావు. ఎందుకని? నీ బాధ ఏదో అది దానిలోని బాధ. అరే నేను ఉపకారం పొందాను, వాటి వల్ల నేనేం ఉత్తినే పెట్టట్లేదు, ఎంతో ఉపకారం పొందింది మనుష్య జాతి వాటి వల్ల. కాబట్టి నేను వాటికి మళ్ళీ తిరిగి కొంత ఇవ్వవలసి ఉంది, నా కర్తవ్యం ఉంది, దానికి పెట్టవలసిన కర్తవ్యం, అందుకు పెడుతున్నాను. ఈ భావన నీకు కలిగిన నాడు నిష్కారణంగా నువ్వు చెనకలేవు ఏ ప్రాణిని. అది కాయిక హింస. అయితే శాస్త్రంలో గొప్పతనం ఎక్కడుందంటే, సనాతన ధర్మంలో ధర్మమునకు హింసని అంగీకరించారు. ధర్మమునకు హింస అంటే ప్రభుత్వం అనేక హత్యలు చేసినటువంటి ఒక వ్యక్తిని పట్టుకుని కారాగారంలో పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వానికి తప్పు వచ్చిందా? వాడిని కారాగారంలో పెట్టింది, కొట్టింది. తప్ప ప్రభుత్వాన్ని ఏమీ తప్పు లేదు. ఎందుకని అంటే వాడిని విడిచిపెట్టేస్తే, అయ్యో పాపం అలా కొట్టేస్తే ఎలాగండి అన్నారనుకోండి, ఈ లోకం ఎలా బతుకుతుంది? కాబట్టి ఆయన్ని తీసుకెళ్ళి కారాగారంలో పెట్టినా 4 దెబ్బలు కొట్టినా తప్పే లేదు. న్యాయమూర్తి ఉన్నాడు, ఆఖరి ఊపిరి ఆగిపోయే వరకు ఉరి తీయండి అని రాశాడు శాసనం, తీర్పు. ఇప్పుడు ఆయనకి మనిషిని చంపించిన పాపం వస్తుందా? రాదు. తలారివాణ్ణి ఉరి తీశాడు, పాపం వచ్చిందా? రాదు. యుద్ధభూమిలో దేశ సరిహద్దుల యందు సైనికులు నిలబడ్డారు, ఇతర దేశముల వాళ్ళు చొరబడుతున్నప్పుడు తుపాకులతో కాల్చి చంపేశారు. అప్పుడు వాళ్ళకి పాపం వస్తుందా? రాదు. శాస్త్రం అంగీకరించాలా ఇవి పాపాలని, ఇవి పాపములు కావు అని చెప్పిందంతే. నీ దేశ రక్షణ నీ కర్తవ్యం. బలహీనుడైన వాణ్ణి రక్షించడానికి క్షత్రియుడు యుద్ధభూమిలో చచ్చిపోతే వీరస్వర్గం ఇచ్చారు. అందుకే తప్ప నా మతం కొరకు అని ఇతర మతం వాళ్ళని చంపమని మాత్రం చెప్పలేదు. నా ధర్మము కొరకు, నా ధర్మము కోసం, నా దేశం కోసం, నా దేశాన్ని నేను రక్షించుకోవాలి. అందుకని అన్య దేశాల దాడుల నుంచి రక్షించాడు. బలహీనుణ్ణి రక్షించడానికి బలహీనుడు పూనుకున్నాడు. ధర్మం అంది శాస్త్రం. అందుకని అవి హింసలోకి వస్తాయా? అది హింసలోకి శాస్త్రం తీసుకోలేదు, దాన్ని హింసగా ఒప్పుకోలేదు. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా నేను ఒక వైదికమైన ప్రవచనం చేసేటప్పుడు ఉన్నట్టు నేను మాట్లాడవలసి ఉంటుంది. ఒక యజ్ఞం జరిగేటప్పుడు పశు విసర్జనములు చేస్తే అది హింస అంటే వేదము దాన్ని హింసగా అంగీకరించలేదు. ఎందుచేత అంటే ప్రాణి ఉత్తమగతులకు వెళ్ళిపోయింది అని చెప్పింది. నువ్వు చంపకపోయిన జీవుడు తరువాత ఎన్నో శరీరాలు మారాలి, కానీ యజ్ఞమునందు వాడబడినటువంటి పశువు మాత్రం ఉత్తమ జన్మకి వెళ్ళిపోయింది అంది. కాబట్టి వేదమునందు ప్రమాణము చేత దాన్ని హింసగా అంగీకరించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా గృహస్థుకి సంబంధించినంత వరకు హింస కావు. ఎందుకని? గృహస్థు పరిపూర్ణమైన హింస పాటించాలి అని నేను అన్నాను అనుకోండి, గృహస్థు మీద బ్రహ్మచారి ఆధారపడతాడు, గృహస్థు మీద సన్యాసి ఆధారపడతాడు, గృహస్థు మీద వానప్రస్థు ఆధారపడతాడు. మరి అలా ఆధారపడి ఉన్నప్పుడు గృహస్థు అహింస పరమో ధర్మ, అసలు నేను హింస చెయ్యను అని కూర్చున్నాడు అనుకోండి కదలకుండా, సన్యాసికి అన్నం ఎక్కడిది? బ్రహ్మచారికి అన్నం ఎక్కడిది? వానప్రస్థుకి అన్నం ఎక్కడిది? అందుకే సనాతన ధర్మంలో పరిపూర్ణమైన అహింస అన్నది అన్వయమయ్యే ఆశ్రమం ఒక్కటే. వారొక్కరికే పరిపూర్ణమైన అహింస. ఎవరికి? సన్యాసికి. సన్యాసిని అంత గౌరవం ఎందుకు ఇస్తామంటే, సన్యాసి ఈషన్మాత్రపు హింస కూడా చేయరాదు. అందుకే సన్యాసం తీసుకుంటే ఇంకా అగ్నిహోత్రం జోలికి వెళ్ళరు, వండుకోరు, భిక్షాన్న స్వీకారం చేస్తారు. తన వలన ఏ పాటి ఇబ్బంది కలగకూడదని ఈ ఋతువు వచ్చేటప్పటికీ వర్షానికి సమస్త ప్రాణులు పుడతాయని తాను కదిలి వెడితే ఎక్కడ జీవులు చచ్చిపోతాయోనని ఉన్న చోట ఉండిపోతాడు, చాతుర్మాస్యం చేస్తాడు. అలా చాతుర్మాస్యం చేసి అంత అహింసావ్రతాన్ని పాటిస్తాడు. బ్రతికున్నంత కాలం అగ్నిహోత్రం ముట్టుకోకుండా జీవించాడు కనుక, తన వలన కించిత్ హింస లేకుండా జాగ్రత్త పడ్డాడు కనుక ఆయన శరీరం పడిపోయిన తరువాత కూడా కాల్చడానికి వీలు లేదండి శాస్త్రం. అగ్ని సంస్కారం చేయడానికి వీల్లేదు. అందుకే సన్యాసి శరీరం పడిపోతే భూస్థాపితం చేసేయమన్నారు తప్ప అగ్నిహోత్రమునందు వ్రేల్చవద్దు, దహన సంస్కారం చెయ్యవద్దన్నారు. పరిపూర్ణమైన అహింస అన్వయమయ్యేది ఎవరికి? ఒక్క సన్యాసికి. గృహస్థుకి అన్వయం అవ్వదు.
బ్రహ్మచారికి కొంతవరకు అన్వయం అవుతుంది, వానప్రస్థుకి కొంతవరకు అన్వయం అవుతుంది తప్ప గృహస్థుని తీసుకెళ్ళి మీరు బిగించేశారనుకోండి, ఈ పాపం అంతా నీ నెత్తి మీదే పెడతామన్నారనుకోండి, వాడు చేతులు కాళ్ళు కట్టు కూర్చున్నాడు అనుకోండి, మిగిలిన ఆశ్రమాలు ఏమైపోతాయి? అందుకే గృహస్థుకి ఈ 5 యజ్ఞముల చేత మినహాయింపునిచ్చారు. ఈ మినహాయింపు అర్థం చేసుకుని కాయిక హింస అంటే ఇతర ప్రాణుల యొక్క శరీరమును చెనకేటప్పుడు, వాటికి బాధ కలిగించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించి ఇది ధర్మము యొక్క చట్టములోకి పడుతోందా అని ఆలోచించి మాత్రమే కాయిక హింస చెయ్యాలి. అనవసరంగా చేయడానికి వీల్లేదు. నేను గృహస్థును కదండి, అలా వెళ్ళిపోతూ చెట్టు చిగురు తుంపుతానండి అనకూడదు. చెట్టు యొక్క చిగురు చెట్టు యొక్క శరీరమునందు అంతర్భాగము. ఏమిటండి కోటేశ్వరారు, ఇంత పొడుగు మనిషి ఉన్నారు, ఇంత శరీరం ఉంది, ఏముందండి కొద్దిగా మోకాల మీద ఇంత పిసరు గిల్లుకుంటా ఉన్నారు అనుకోండి, నాకు బాధగా ఉంటుందా ఉండదా? ఎంత శరీరం ఉంటే మాత్రం ఆ పిసరు కూడా నా మోకాలే, ఎలా గిల్లుతారు మీరు? ఎంత పెద్ద చెట్టు అయినా దాని చిగురు కూడా దానిదే. నిష్కారణంగా చిగురులు తుంచడం కానీ, గడ్డి పరకలు తుంచడం కానీ, ప్రతి కనపడిన దాన్ని నోట్లో పెట్టుకోవడం కానీ శాస్త్రం అంగీకరించలేదు. అవి హింసలోకి వస్తాయి. నువ్వు తినాలి, తప్పదు, నీకు కావాలి, ఆహారంగా పెట్టుకోవాలి. అందుకని తోటకూర కోసుకున్నావు, దోషం వేయలేదు. తప్ప ఉత్తినే వెళ్ళి కనపడ్డ చిగుళ్ళన్నీ చింపేస్తాను, కొమ్మలన్నీ కొట్టేస్తాను, ఏదో విరిచేస్తాను, శాకాభంజనం చేసేస్తానంటే హింస కిందే తీసుకుంటుంది శాస్త్రం. కాబట్టి కాయిక హింస, అందుకే ఒక్కటే మాట చెప్పారు, కాయిక హింస చేసేటప్పుడు ఎప్పుడు. అందుకే మన సనాతన ధర్మమునందు గొప్పతనం ఎక్కడుందంటే ప్రశ్న చెప్పి విడిచిపెట్టరు, జవాబు చెప్తారు, పరిష్కారం చెప్తారు. పరిష్కారంలో ఒక మాట చెప్తారు, నీవు అహింస చెయ్యాలి, అహింస యందు నిలబడాలి అనుకుంటే ఒక్కటే రుజువు, మాతృవత్ పరదారేషు. ప్రతి స్త్రీ యందు తల్లిని చూస్తే కామం ఎలా విరిగిపోతుందో, పరద్రవ్యాణి లోష్టవత్, లోభము పోవడానికి ప్రతివారి వస్తువు నేను పొందాలన్న కోరిక పోవాలంటే ఇతరుల సొమ్ముని బెడ్డ ముక్కలా చూడ్డం నీకు అలవాటైతే నువ్వు లోభమును అంటే పరుల సొమ్ము నువ్వు కోరుకోవడాన్ని గెలవవచ్చు. అహింసావ్రతం పాటించాలంటే ఒక నియమము చేత నీవు దాన్ని పొందవచ్చు. ఎలాగా అంటే ఆత్మవత్ సర్వభూతేషు, నీలో ఉన్నదేదో అది ఇతర ప్రాణుల యందు చూడడం నీకు అలవాటైతే. నన్ను అలా అంటే ఎవరైనా నేను చాలా బాధపడతానండి నువ్వు అనద్దు. నన్ను అలా చేస్తే అమ్మో నాకు చాలా బాధ కలుగుతుందండి, అలా చెయ్యవద్దు, చూపించవద్దు. అసలు అలా చూపించకూడదు కూడా, తప్పు. ఒక మనిషి నించునున్నాడు, వెనక నుంచి వచ్చి ఒక గొలుసు వేసి మెడకి చుట్టి లాగేస్తున్నట్టు చూపించారనుకోండి, నేను మీకు యథార్థం చెప్తున్నాను, సున్నిత హృదయం అయితే తల్లడిల్లిపోతుందండి, పీడకలు వస్తుంది. బాబోయ్, అలా వెనక నుంచి గొలుసేసి గభాలను చుట్టి లాగేస్తే ఏమైపోతాం? అసలు వెనకవాడు కనపడ్డు ఈడిచేస్తే ఎలాగా, మెడ విరిగిపోదు అన్న భావన కలిగేటప్పటికీ మీకు ఉద్వేగం కలిగిపోతుంది. చూపించడం కూడా దోషమే, హింసే అది. అవతల వాడిని నానా బాధ పెట్టేయడం అయిపోతుంది. కాబట్టి ఇది నేనైతే అదొక్కటే ప్రశ్న, చట్టంలోకి వస్తోందా పరిశీలించు. నా వేలి గోటి దగ్గర ఎవరైనా గట్టిగా ఇలా గిల్లేసి ఓ చిన్ని ముక్క లాగేస్తే, నేను వేప చిగురు లాగేస్తే అలాగే ఉంటుంది. నాకు అవసరం లేదు ఇప్పుడు ఆ వేప చిగురు, నేను తుంచవద్దు, నేను దాని జోలికి వెళ్ళవద్దు. నన్ను రాయి పెట్టి కొడితే, నిష్కారణంగా ఎక్కడో తిరుగుతున్న ఒక కుక్కని రాయి పెట్టి కొట్టవద్దు. నీకు ఏది చేస్తే బాధ కలుగుతుందో అది దానికి అంతే బాధ కలుగుతుంది. అదొక్కటి ఆలోచిస్తే నీవు చెయ్యలేవు. ఇక అయినా చెయ్యగలిగితే నిన్ను గురువు ఉద్ధరించాలి, పరమేశ్వరుడు ఉద్ధరించాలి. ఇప్పుడు ఆ పైశాచిక మనస్తత్వం పోవాలంటే వాళ్ళిద్దరి వల్లే సాధ్యం. గురువు తన అనునయపూర్వకమైన వాక్కుల చేత మార్చాలి, పరమేశ్వరుడు తన అనుగ్రహం చేత మార్చాలి. కాబట్టి ఎప్పుడైనా సరే అహింసావ్రతాన్ని దోషభూయిష్టం కాకుండా చూసుకోవాలి, జీవితం బాగుండేటట్టు చూడాలి. ఇదొక్కటే పరీక్ష. ఆత్మవత్ సర్వభూతేషు, నీలో ఏ ఆత్మ ఉన్నదో ఆ ఆత్మయే అన్ని భూతముల యందు ఉన్నది.
నువ్వు ఏదైనా తింటూ ఉంటే ఓ పక్షి వచ్చి అక్కడ కూర్చుంటుంది, కూర్చుని నీ వంక చూసి కావు 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 అంటుంది. అప్పుడు నువ్వు తింటున్న పదార్థం తినాలని దానికి కోరిక పుట్టింది. నీ ఆకలి ఎటువంటిదో దాని ఆకలి అటువంటిది, నీ తృప్తి ఎటువంటిదో దాని తృప్తి అటువంటిది. కాబట్టి నువ్వు ఇంత జంతిక తినేటప్పుడు 2 జంతిక ముక్కలు దానికి పెట్టగలిగితే నీ తృప్తి ఎటువంటిదో దాని తృప్తి అటువంటిది. ఒకళ్ళు అన్నం తింటున్నప్పుడు నీకు విపరీతమైన ఆకలి వేసి వెళ్ళి ఏమంటే కొంచెం ఇంత పెడతారేమిటి కడుపు దహించుకుపోతుందంటే నిన్నొక్క తోపు తోసి వాళ్ళు తలిపేస్తే నీకు ఎంత బాధ కలుగుతుందో, నువ్వు ఒక కాకిని కొట్టేయడం కూడా అంతే. కాబట్టి ఆత్మవత్ సర్వభూతేషు, నీ యందు ఏ ఆత్మ ఉన్నదో అదే అన్ని భూతముల యందు ఉన్నది. అందుకే ప్రహ్లాదుడి విషయంలో చెప్తారు, తన యందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున బరగువాడు అన్నారు పోతన గారు. అదొక్కటే అగ్ని పరీక్ష ప్రహ్లాదుడికి. నా యందు ఏది ఉన్నదో అది సర్వభూతముల యందు ఉన్నది. కాబట్టి నేను దేని చేత బాధపడతానో అది దానికి చెయ్యవద్దు, నేను బాధ పెట్టవద్దు. ఈ అగ్ని పరీక్షని, ఈ చట్టంలో ఉన్నదాన్ని నువ్వు పట్టుకోగలిగితే నువ్వు అహింసావ్రతమునందు నిలబడి ఉన్నావు. ఇప్పుడు నువ్వు అంతటా పరమేశ్వర దర్శనాన్ని చేస్తున్నావు, అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నావు, అంతటా భగవన్మూర్తిని దర్శనం చేస్తున్నావు, అన్ని ప్రాణుల సంతోషం నీ సంతోషంగా భావన చేస్తున్నావు. ఇలా భావన చేసినప్పుడు ఇది బయట దొరకని పువ్వు, అపురూపమైన 8 పువ్వులలో ఒక పువ్వు నీకు దొరికింది. ఈ పువ్వు పూజ చేస్తే తరిగిపోయే పువ్వు కాదు. ప్రతి క్షణం నీకు ఆ పువ్వులు ఇక్కడే ఉన్నాయా రాసి నువ్వు ఆ పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజ చేస్తూనే ఉండవచ్చు. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మొదటి పువ్వు ఏది అంటే ఇదే, అహింసా ప్రథమం పుష్పం. ఎవడైనా ఇలా పూజ చేసేవాడున్నాడా అని చూస్తుంటాట సర్వేశ్వరుడు. ఆ భావన నీ యందు తైలధారగా, అంటే మధ్యలో తెగిపోకుండా ఎప్పుడూ నిరంతరము నీ యందు ఆ ప్రేమ భావన అలా ద్యోతకమై తిరుగుతూ ఉంటే దానికి కాయిక హింస లేని స్థితి. నువ్వు ఇతరులను చెనకలేవు. అయితే మీరు నన్ను అడగచ్చు, ఓ పిచ్చి కుక్క వచ్చింది కొట్టచ్చా అండి? నేను మీతో మనవి చేశా మొట్టమొదటి, ఏ పని చెయ్యడం వల్ల నిన్ను నీవు రక్షించుకుంటున్నావో వినా మార్గము లేదో అది చెయ్యడం హింస కాదు. ఒక పాము నీ మీదకి వచ్చేసిందా, ఏమండి అహింస అన్నారు కదండి, కొట్టకూడదు అన్నారు కదండి, సర్వభూతముల యందు ఈశ్వరుణ్ణి చూడమన్నారు కదండి, అందుకని నేను అలా చూస్తూ ఉంటానండి అనకూడదు, తప్పది. అప్పుడు హింస కిందకి రాదు, అహింస కిందకే వస్తుంది. ఓ పొయ్యిలో వండుకుంటే అహింస ఎలా వచ్చిందో, ఇంట్లో తడిబట్ట వేస్తే అహింస ఎలా అయిందో, చీపురు పెట్టి తుడిచినా అహింస ఎలా అయిందో, ఈ 5 యజ్ఞములు చేసి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఒక విషక్రిమిని చంపినా, ఓ పిచ్చి కుక్కని కొట్టినా అప్పుడు నీకేం దోషం అంటదు. అది పశువు కాబట్టి ఒక్కొక్కసారి దాని శరీరపు దెబ్బ చేతనే అది లొంగుతుంది. మాటకి మనిషి సంస్కరింపబడతాడు, దెబ్బకి పశువు సంస్కరింపబడుతుంది. కొట్టకుండా పశువుని సంస్కరించలేరు మీరు. కాబట్టి అది సంస్కరించడానికి కొట్టారనుకోండి, బాధ పెట్టినా ఒక మాట వల్ల మనిషిని సంస్కరించడం ఎంత గొప్పదో. బాధ పెట్టినా అన్నప్పుడు నా ఉద్దేశం మళ్ళీ మీరు ఇందాక చెప్పిన దానికి భిన్నంగా ఉంది కదా అని కాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడం, మనసులో ఉన్న కాలుష్యమును తొలగించుట. ఆ మనోకాలుష్యమును తొలగించుట కొరకు నువ్వు ఇలా ఉండకూడదని కఠినంగా మాట్లాడవలసి వస్తుంది ఒక్కొక్కసారి. శంకర భగవత్పాదులంతటి వారు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. అంటే శంకరాచార్యుల వారికి కోపం ఉందనే కాదు, ఒక్కొక్కసారి వ్యవస్థని దిద్దడానికి కోపాన్ని సాధనంగా తీసుకోవలసి ఉంటుంది, కఠినంగా మాట్లాడవలసి ఉంటుంది. అప్పుడు అది అవతల వారిని బాధ పెట్టడం కాదు, అరే అంత మాట అన్నాడు మనం ఇలా ఉండకూడదనమాట అన్నది నీ జీవితాంతం జ్ఞాపకం ఉండి అటువంటి తప్పు చేయకుండా ఉంటావు. అప్పుడు అటువంటి చెయ్యవలసి ఉంటుంది, ఒక్కొక్కసారి అలా చేయవలసి ఉంటుంది. గోరు చుట్టూ పుట్టింది, విపరీతమైన షుగర్ ఉంది, దాని విషం పైకి ఎక్కకూడదు. డాక్టర్ గారు ఆ వేలు ముక్క తీసేశారు. ఇప్పుడు డాక్టర్ గారికి వేలు మీద కోపమా నీ మీద కోపమా? ఆయన ఎవరో నీకు తెలియదు, నువ్వెవరో ఆయనకి తెలియదు, మరి ఎందుకు తీసేశారు? దుష్టాంగములు ఖండన చేసి శిష్టాంగములను రక్షించాలి, శరీరాన్ని రక్షించడానికి చిన్న వేలు ముక్క తీసేశాడు. ఇప్పుడు డాక్టర్ గారికి హింసాదోషం వస్తుందా అండి అంటే ఏమీ రాదు ఆయనకి, ఆయన హింస ఎందే ఉన్నాడు. అందుకే
సనాతన ధర్మమునందు అహింస అన్న మాటని ధర్మచట్రంలోకి ఇముడుతోందా అన్నది చూడమన్నారు. అది అగ్ని పరీక్ష. ధర్మచట్రంలోకి ఇమిడితే అహింస, ధర్మచట్రంలోకి ఇమడకపోతే హింస. ఈ తారతమ్యమును గుర్తించి ప్రవర్తిస్తే కాయిక హింస లేనివాడవుతాడు. దానివల్ల ఏమవుతుందంటే వాడు అపురూప పుష్పంతో భగవదార్చన చేసి ఈశ్వరుని యొక్క ఎనలేని ప్రీతికి కారకుడవుతాడు. నేను మీతో మనవి చేశాను, కాయిక హింస, మానసిక హింస, వాచిక హింస అని 3 మాటలు వాడాను. నేను ఇవాళ కాయిక హింస గురించి మాట్లాడాను. రేపటి రోజున అహింసా సిద్ధాంతం యొక్క విశేషం ఏమిటో, ఆ పువ్వు యొక్క పరిపూర్ణమైన లక్షణం ఎలా ఉంటుందో, చిట్ట చివరికి ఆ లక్షణాన్ని అలవాటు చేసుకున్నవాడు వెళ్ళిపోయిన తరువాత కొన్ని వేల సంవత్సరాలకు కూడా వాడు ఉన్న చోటు ఎలా అయిపోతుందో మీకు నేను కొన్ని సాక్ష్యాలతో చూపిస్తాను. ఎందుకు ఆ పువ్వు అంత గొప్పదని శాస్త్రం చెప్పిందో రేపు మీకు దాన్ని పూర్తి చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.